పాపక్షమాపణ ఇవి ఉంటే కనుక యేసు ఏం చెప్పాలి? నేను సిలువెక్కుతాను, మీ పాపాల కోసం నేను నాకు మేకులు కొడతారు, లేకపోతే కొరడాలతో కొడతారు, రక్తం గారుస్తాను, నేను చచ్చిపోయి తిరిగి లేస్తాను, అప్పుడు నన్ను నమ్ముకో, నీకు ఆ సువార్తలో ఎక్కడైనా నేను చచ్చిపోతాను నన్ను నమ్ముకోండి, నేను చచ్చిపోతాను నన్ను నమ్ముకోండి అని ఎక్కడని చెప్పాడా? ఓకే, ఇంతవరకు కరుణాకర్ సుగుణ గారు ఎంత అద్భుతమైన అబద్ధాలు మాట్లాడారో ఒకసారి చూద్దాం. యేసు ప్రభు నేను చచ్చిపోతానని ఆయన చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు అనేటట్టుగా ఆయన మాట్లాడాడు. ఎంతసేపు మాట్లాడినా పౌలు మాట్లాడి వీళ్ళు మాట్లాడినారు. సరే, యేసు ప్రభు చెప్పలేదంట. మరి కొన్ని వచనాలు బైబిల్లో ఉన్నాయి, మరి అవి ఏంటో మరి ఒకసారి మీరు కూడా వినండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు